ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. యేసయ్య నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. జకరియా పుస్తకములో 2వ అధ్యాయం 11వ వాక్యం చదివితే, అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకుని ఆయనకు ప్రజలుగా మార్చబడతారంట. ఎవరైతే దేవునికి స్వాస్థ్యముగా, దేవుని సొత్తుగా, ఆయన ఏర్పరచబడిన వంశముగా, రాజులమైన యాజక సమూహముగా తీర్చిదిద్దబడతామో, ఎవరైతే మనసు మార్చుకొని యేసు రక్తము చేత కడగబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ముంచట బాప్తిసం పొందుతారో వారు నా జనులు అని ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. మనం ఆయన ప్రజలమైతే, ఆయన ప్రజలమైన మన మధ్యలో ఈ వాక్యాలు మనం చదువుతుంటే, హత్తుకుని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును. ఆమేన్. ఎవరైతే యేసయ్యను హత్తుకుంటారో, యేసయ్యను వెంబడిస్తారో, యేసయ్య చెప్పుచున్న ప్రతి మాట ప్రకారంగా జీవిస్తారో, వాళ్ళ జీవితాల్లో వాళ్ళ మధ్యలోకి ఆయన వచ్చేస్తాడు. ఎవరి మధ్యలో యేసయ్య ఉన్నారో వారి మధ్యలో అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. శిష్యులందరూ కూడా గల్లీ సముద్రములో నడి మధ్యలో వెళ్ళిపోతూ ఉంటుంటే ఆయన మధ్యలో ఉన్నాడు. తుఫాను వచ్చింది, అలలు పొంగుతున్నాయి, అలలన్నీ పడవను కొట్టేస్తున్నాయి, మునుగుపడకు సిద్ధంగా ఉంది. అయితే ఆయన వారి మధ్యలో ఉన్నాడు కనుక ఆ తుఫానును, ఆ అలలను ఆయన గద్దించెను. ఆమేన్. ఆయన వారి మధ్యలో ఉన్నాడు కనుక వారికి అపాయము సంభవించలేదు. హత్తుకుని నాకు జనులవ్వాలి మీరు, నేను మీ మధ్యలో నివాసం చేస్తానంటాడు. ఆ వివాహపు విందులో ఆయన కూడా ఉన్నారు యేసయ్య. ఆ పెండ్లి విందు వారు అవమానాలు పాలైపోతుంటే, నిందల పాలైపోతుంటే, వారి మధ్యలో ఉన్న యేసయ్య నీటిని రసంగా మార్చాడు. ఆమేన్. మాధుర్యంగా చేశాడు. ఆయన మన మధ్యలో ఉంటే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేస్తాడు. 12 ఏళ్ల వయసులోనే, వితిన్ 12 ఇయర్స్లో యేసు ప్రభుల వారు శాస్త్రుల మధ్యలో, ధర్మశాస్త్ర ఉపదేశకుల మధ్యలో, పండితుల మధ్యలో ఆ సమాజ మందిరంలో ఉంటే వారు అనేక కుశల ప్రశ్నలు, అనేక ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పటికీ దేవాతి దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నారు కనుక ప్రతి విధమైన ప్రశ్నకు ఆ చిన్న వయసులోనే సమాధానం చెప్తా వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, మన మధ్యలో ఆయన ఉంటే ఇక మనకి ఏ దిగులు, చింత, వేదన ఉండనే ఉండదండి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎవరి మధ్యలో ఉంటాడు ఆయన? ఎవరైతే ఆయన్ని హత్తుకుంటారో వారి మధ్యలో నివాసం చేస్తాడంట ఆయన. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఖచ్చితంగా నివాసం చేస్తాడు. ఏమాత్రం కూడా సందేహమే లేదండి. ఆయన మన మధ్యలో ఉంటాడు. చేతులు పైకెత్తామనుకోండి, మధ్యస్థానం ఏంటంటే హృదయం. మన హృదయంలో కొలువై ఉంటారు ఆయన. ఎవరు హృదయాల్లో కొలువై ఉంటారు అనే సత్యాన్ని మనం గమనిస్తుంటే, ఎవరు ఆయనను హత్తుకుని ఉంటారో వారి మధ్యలో నివాసం చేస్తాడో. ఆమేన్. హత్తుకున్న వారందరూ నాకు జనులగుతారని చెప్తున్నాడు. నేను అన్య జనులలో
అనేకులను నేను పిలవబోతున్నాను, ఏర్పరచుకోబోతున్నాను, ఎన్నుకొనబోతున్నాను. నేను ఎవరినైతే ఎన్నుకున్నానో, ఎవరినైతే పిలిచానో వారిని నీతిమంతులుగా తీరుస్తాను. ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారిని ఆయన పిలుస్తాడు. పిలిచిన వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. నీతిమంతుల్ని ఆయన మహిమలో చేర్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనం బ్రతుకు దినములన్నిట ప్రభువైన యేసుక్రీస్తు వారిని హత్తుకుని ఉందుముగాక, తన ప్రజలుగా తీర్చిదిద్దబడుదుముగాక. తన ప్రజలుగా మనం చేయబడాలంటే ప్రియులారా, మనం యేసు రక్తం చేత కడగబడాలి. యేసు రక్తం చేత ఎందుకు కడగబడాలి అనే సత్యాన్ని మనం బైబిల్లో చదువుతుంటే మన ప్రతి విధమైన పాపాన్ని పరిహరించుకోవాలి, ప్రతి విధమైన అవిధేయతను తొలగించుకోవాలి, ప్రతి విధమైన అవిధేయతతో కూడిన అనుభవాల్ని, పాపముతో కూడిన అనుభవాల్ని, పాపేచ్ఛలను, తుచ్చమైన అభిలాషలను మన హృదయాల్లో ఏదైనా గూడు కట్టుకుని ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. అప్పుడు యేసయ్య కనికరాన్ని పొందుకుంటామని, యేసయ్య దయా వాత్సల్యత మన మీద నిలిచి ఉంటుందని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. కనుక ఆయనను అత్తుకున్న మనం అత్తుకుని ఇలాగా టచ్ చేసి హృదయాన్ని అత్తుకుని మళ్ళా ప్రియులారా విడిచి వెళ్ళిపోవడం కాదు, అత్తుకుని మనము తన ప్రజలముగా మార్చబడాలి. ఆమేన్. మనం చూసే వాళ్ళందరూ కూడా లోకములో వీళ్ళు దేవుని ప్రజలు, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు దేవుని సంబంధులు అని మనల గురించి మనం చెప్పుకోవటం కాదు సాక్ష్యం, మనల గురించి అన్యులు చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు చెప్తారు? మీరు తెల్లని వస్త్రాలు వేసుకొని చక్కగా తల దువ్వుకొని ఇక వేరే అలంకరణలు చేసుకోకుండా పవిత్రురాలైన కన్నికగా ఒక్కడే పురుషునికి ప్రధానము చేయబడిన వారముగా, విలువ పెట్టి కొనబడిన వారముగా, ఆయన సొత్తైన ప్రజలముగా, ఆయన మేపిడి గొర్రెలుగా, పరిశుద్ధమైన జనముగా, ఏర్పరచబడిన వంశముగా, రాజులమైన యాజక సమూహముగా ఇతరులకు మనం కనబడాలి. అలా కనపడుతున్న వెంటనే ప్రియులారా వారు చెప్పే మాట ఏంటంటే వీళ్ళు దేవుని ప్రజలు. హల్లెలూయా. దేవుని ప్రజలు ఎవరు? దేవుడు చెప్తున్నాడు, బాలాకు బిలాముతో చెప్తున్నాడు, వాళ్ళు యెహోవా చేత ఆశీర్వదించబడిన ప్రజలు. బాలాకు, బిలాము, నువ్వు బాలాకు రాజు ఎంత డబ్బు ఇచ్చినా, సోదు సొమ్ము ఎంత ఇచ్చినా, ఇదిగో బిలాము ప్రవక్త, దైవజనుడా, నేను నీ నోట నా ప్రజలైన ఇశ్రాయేలీల్ని ఏ మాటల చేత మాట్లాడాలో అదే మాట్లాడాలా. ఇక అంతకు మించి వేరొక మాట చెప్పకూడదు. నీ నోట నా మాటలు ఉంచుతాను. నీ నోట నేను ఏ మాటలైతే ఉంచానో అదే నువ్వు పలకాలి సుమా. ఆమేన్. అంతకు మించి నువ్వు వేరొకటి పలకకూడదు అని బిలాం ప్రవక్తతో తన ప్రజలైన ఇశ్రాయేలుని ఆశీర్వదించబడిన ప్రజలని నోటుతో ఒప్పుకుంటున్నాడు. కనుక మన జీవితాల్లో తన ప్రజలమైన మనల్ని మన మధ్యలో నివాసం చేసే దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు చేస్తాడు. కనుక ఆయన మన మధ్యలో నివసించాలని మనం కోరుకున్నప్పుడు ఎవరెవరి మధ్యలో ఆయన నివసిస్తాడు అనే సత్యాన్ని మనం బైబిల్లో చదువుతుంటే అనేక సంగతులు రాయబడి ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తాడు 12:9, మంచి దానిని అత్తుకుని ఉండుడి. హల్లెలూయా. చెడ్డదానిని అసహించుకుని మంచి దానిని హత్తుకుని ఉండుడి అని చెప్తున్నాడు. అంటే మంచి దానిని హత్తుకోవాలి, మంచి వాటిని హత్తుకోవాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచే మన నోట ఉండాలి, చెడు మాటలు మన నోట రాకూడదు.
చెడు పలుకులు మన నోట పలకకూడదు. పూతులైనను సరసోక్తులైనను మన నోట రాకూడదు. మనం బ్రతుకు దినములన్నిటా కూడా మంచి మాటలే పలకాలి. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మంచి దానిని హత్తుకోవాలి. మంచిది ఏదైనా ఉందంటే అది యేసయ్య మాటే. ఇక వేరొకటి మంచిది ప్రపంచంలో లేదండి. మంచిది ఏదైనా ఉన్నదంటే యేసయ్య దేవుని వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్న ఆయన మాటలు తప్ప మరొకటి ఏమండి ప్రియులారా మంచిది ఈ లోకములో లేదు. నా మంచితనానంతయు కూడా నేను మీకు కనుపరుస్తానంటాడు మరొక చోట సృష్టికర్త అయిన దేవాతి దేవుడు. కనుక ఎవరైతే మంచిదాన్ని హత్తుకుని చెడును అసహించుకుని విడిచిపెడతారో వారి మధ్యలో ఆయన నివాసం చేస్తాడు. ఆమేన్. మనల్ని ఎవరైనా అనకూడని మాటలు అంటున్నారనుకోండి, మనల్ని ఎవరైనా సేదరించుకుంటున్నారనుకోండి, మనల్ని ఎవరైనా తృణీకరిస్తున్నారనుకోండి, వాళ్ళు మనం పట్టించుకోకూడదు. అంటే అన్నాళ్లే, మాట్లాడితే మాట్లాడాలే అని మనం పట్టినట్టు విడిచిపెట్టేసి మనం మంచి దానిని హత్తుకుని చెడుని అసహించుకునే వారంగా ముందుకు కొనసాగుతున్నట్లయితే మనం ఆరాధిస్తున్న సృష్టికర్త అయిన దేవాతి దేవుడు లేక మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మన మధ్యలో నివాసము చెయ్యునుగాక. ఆమేన్. అట్లాంటి కార్యములు మన పట్ల మన కుటుంబాల పట్ల ప్రభు చేస్తాడు. మరొక మాట కూడా చూస్తుంటే చదవండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం చదువుదాం. కొలసీ 2:19 చదువుదాం. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి ఇష్టము కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు. తన శరీరములో మనస్సు ఉంది. ఆ మనస్సు ఏం చెప్తే దాన్ని నువ్వు ఆలోచన చేసుకుంటూ ఊరకే ఉప్పొంగుచు. శిరస్సును హత్తుకొనని వాడెవడును, అదిగో శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకండి. చదవాలి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము శిరస్సు మూలముగా కీళ్ల చేతను నరముల చేతను పోషించబడినదై అతుకబడినదై దేవుని వలన కలుగుచున్న అభివృద్ధితో అభివృద్ధి పరచబడుచున్నది. ఆమేన్. ప్రియులారా, శిరస్సును హత్తుకొనని వారు ఎవరంటే ఊరక ఉప్పొంగేవారు. చీటికి మాటికి ఉప్పొంగుతూ ఉంటారు. ఎవరైనా గాలి కొడతా ఉన్నారనుకోండి, పూరిలా గొప్పతూ ఉంటారు. ఎవరు వాళ్ళు? శిరస్సును హత్తుకొనని వారు. నీ బహుమానమును ఎవ్వరు కూడా అపహరింపకుండా చూసుకో. జాగ్రత్త, బి కేర్ఫుల్. ఎవరైతే శిరస్సును హత్తుకుని అనుభవాలలో సాగుతున్నారో వాళ్ళు నరములు ఏమండి కీళ్ళు తమ సమస్త శరీరము కూడా శిరస్సుతో హత్తుకున్నదై పోషించబడుతూ. హల్లెలూయా, హల్లెలూయా. శిరస్సు ద్వారా ఎవరైతే శిరస్సు అయి ఉన్న యేసుక్రీస్తు ప్రభులు వారిని, శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. మరి ఇక్కడి నుంచి కిందకంతా ఈ మొండెమెవరు? సంఘమైన మనమే. ఆమేన్. ఈ సంఘమైన మనం శిరస్సయున్న యేసయ్యను హత్తుకోవాలి. ఇక్కడ వరకు ఈ శరీరం అంతా ఒక ఎత్తు అయితే ఏమండి ఇక్కడి నుంచి తల ఒక ఎత్తు అన్నమాట. ఇప్పుడు ఇంతవరకు మనం శరీరం కలిగి ఉన్నప్పటికీ ఈ శిరస్సు ద్వారానే ఆహారం వెళ్తుంది. ఈ శిరస్సులో ఉన్న నరముల చేతన అసగబడాలి, ముడివేయబడాలి,
పెనవేయబడాలి, ఒక అభినవ సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ శిరస్సయున్న యేసయ్యతో మనం అతకబడి కీళ్ల చేత నరముల చేత అతకబడిన వారమై, పెనవేసుకున్న వారమై, ముడివేయబడిన వారమై, ఆ అభినవ సంబంధం చేత క్లోజ్ ఫెలోషిప్, ఆత్మ సంబంధమైన సహవాసము కలిగి ఎవరైతే కొనసాగుతారో వారుంటండి అభివృద్ధి పరచబడుదురుగాక. ఆమేన్. యేసయ్య కలుగు చేసిన వృద్ధితో వాళ్ళు అభివృద్ధి చెందుతారు. ఏ దరిద్రత వాళ్ళ ఇంట వంట ఆవరించదు. యోబు గ్రంథంలో యోబు భక్తుడు చెప్తాడు, ఆ మాట చదవండి. 10వ అధ్యాయం 11, 12 వాక్యాలు చదవండి యోబు గ్రంథంలో. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, నీవు నన్ను కప్పావు. ఎముకలతోను నరములతోను, ఏంటండి? ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుచు ఉన్నావో. హల్లెలూయా. చూడండి, నరములు పెట్టాడు, ఎముకలు, స్కిల్డ్, అస్థి పంజరమైన మన బ్రతుకులలో. అదే ఎజ్కేలు గ్రంథంలో చూస్తాం, ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఒక చోట పోగు చేయబడి ఉన్నాయి. ఈ స్కిల్డ్, ఈ యొక్క అస్థి పంజరంగా ఉన్న మనకి ఆయన ఏం అమర్చాడంటే ముందుగా నరములు అమర్చాడు. నరాలు, ఏలు వరకు నరం ఉంటుంది. ఈ నరం తెగిపోయింది అనుకో, ఇక ఏలు పనిచేయదు. ఎన్ని నరాలండి! నరముల పైన మళ్ళీ ఏం పెట్టాడు? నరములు పాడైపోకుండా మాంసం పొదిగాడు. మాంసం కుళ్ళిపోకుండా చర్మాన్ని కప్పాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి! ఎముకల మీద నరములు అమర్చాడు. నరములు అటు ఇటు తెగపోకుండా, అటు ఇటు కదలిపోకుండా, చీటికి మాటికి ఏమండి మరి తెగిపోకుండా, విడిపోకుండా వాళ్ళ నరముల యొక్క సహవాసం. ఈ నరాలు దేనికి సాదృశ్యం అంటే సహవాసానికి సాదృశ్యం. నరములకు దేనికి సాదృశ్యం అంటే ఐక్యతకు సాదృశ్యం. హల్లెలూయా. ఈ నరములన్నీ కూడా ఐక్యతగా పనిచేస్తేనే మనం నిలబడగలం, మనం మాట్లాడగలం, మనం అంత భోజనం ప్లేట్లో పెట్టుకుని సమృద్ధిగా తినగలం, గ్లాస్తో నీళ్లు తీసుకుని తాగగలం. నరాలు ఏమైనా ఒకదానికొకటి వేరైపోయి నీ జట్టు పీసు, నీతో నాకు సంబంధం లేదు అని ఏ ఒక్క నరమైనా ఏమండి ఐక్యతను చెడగొట్టుకుని ఐక్యతలో కొనసాగకుండా ఈ నరాలన్నీ కూడా ఒకదానికొకటి పొంతన లేకుండా, పొత్తు లేకుండా, సహవాసంలో ఆత్మీయ సంబంధం లేకుండా తెగగొట్టబడ్డాయి అనుకోండి, ఇక మనుషుడు నిలవబడలేడు. అందుకే ఈ నరాలన్నీ కూడా ఐక్యతగా ఉన్నప్పుడు ఈ శరీరం ఎలాగైతే వృద్ధి చెందుతుందో అలాగే ఆత్మ సంబంధులమైన మనం క్రీస్తు శరీరం అనే సంఘములో మనమందరం కూడా ఐక్యతగా నివసించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కీళ్ల చేత నరముల చేత ఒకదానికొకటి మాంసము చర్మము ఒకదానికొకటి పొదిగించబడి అతకబడాలి. ఆ అతకబడిన ఆ శరీరం అనే సంఘాన్ని ఆయన అభివృద్ధి చేత ఆయన వృద్ధి చెందింపజేయునుగాక. సంరక్షణ చేత ఆయన పోషిస్తూ ఆత్మ చేత కాపాడుతాడు. ఒకదానికొకటి ఐక్యత కలిగి అభినవ సంబంధం కలిగిన వారమై ప్రేమ అనురాగాల మధ్యలో ఆత్మీయతలో మనం సాగిపోవాలని లేఖనం చెప్తుంది. బైబిల్ తేటగా చెప్తుంది. ఐక్యత ఎక్కడుంటుందో ఆశీర్వాదం, శాశ్వతమైన జీవము అక్కడ ఉండి తీరుతుంది. ఎవరి మధ్యలో ఐక్యత? సంఘానికి, సేవకునికి ఒక ఐక్యత అవసరము. తల్లిదండ్రులకు, పిల్లలకు ఒక ఐక్యత అవసరము. భార్యకు భర్తకు, భర్త భార్యకు ఒక ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత లేని చోట, సమ్మతిగా ఉండని చోట ఈ పరిశుద్ధాత్ముడు ఏలుబడు చెయ్యడు అనే సంగతి వాస్తవం.
ఆ కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటం మనం చూస్తాం, ఆ కుటుంబాలు ముక్కలైపోవటం మనం చూస్తాం. అట్లాంటి దుర్బలమైన పరిస్థితులు నా ప్రియ సహోదరి సహోదరులారా మనకు కలగకుండా ఉండాలని ఉద్దేశించిన వారమైతే దేవుని ఆత్మ చేత ఆయన సంరక్షిస్తాడు, కాపాడుతాడు, పోషిస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఆశీర్వాదకరమైన అనుభవాల్లో ఏది తక్కువ కాకుండా మళ్ళీ నిత్య నిబంధన చేసి, నిబంధన రక్తం చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచిన తన ప్రజలంగా మార్చబడిన మన జీవితాల్లో ఆయన హత్తుకుంటున్న ఆయన ప్రజలమైన మన బ్రతుకుల్లో ఆయన మన మధ్యలోకి వచ్చి నివాసం చేసి మనందరికీ కూడా ఒక ఐక్యతను ప్రసాదిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కనుక శిరస్సుని హత్తుకొనకుండా, యేసయ్యను హత్తుకొనకుండా మనం పొరపాటున ఉండకూడదని ఈ లేఖనములో అపోస్తుడైన పౌలు గారు ఈ కొలసి సంఘానికి ఈ చక్కటి మాటను వ్రాస్తున్నాడు. కనుక బ్రతుకు కాలమంతా మనమందరం కూడా ఒక ఐక్యతలో సాగిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. లోక సంబంధులు, శరీర సంబంధులు, శరీరేచ్ఛల్లో, శరీర కోరికల్లో కొట్టుకుపోతున్న వారు మనతో ఐక్యత లేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ సంబంధులమైన మనమంతా కూడా ఐక్యతలోనే సాగిపోవాలి. ఆమేన్. అప్పుడు పరలోకమందున్న యేసయ్య గొప్ప ఆశీర్వాదపు వనరుల చేత మనల్ని, మన కుటుంబాలను నింపుతాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. బైబిల్లో మనం చూస్తుంటే హిజ్కియాకి యెహోవా తోడై ఉన్నాడు కనుక అతడు వెళ్ళిన ప్రతి చోట జయం పొందుతూ వచ్చాడు. ఆమేన్. ఎందుకు హిజ్కియాకి దేవుడు తోడై ఉన్నాడు అనే సత్యాన్ని రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 3 నుండి 6 వరకు చదివితే చక్కటి విషయాలు ఉన్నాయి. ఇంచుమించుగా 7 అనుభవాలు ఉన్నాయి అక్కడ. చదువుదాం. తన పితరుడైన దావీదు చేసినట్లుగా అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. అతడు యెహోవా దృష్టికి సంపూర్ణముగా నీతిని అనుసరించి నడుస్తున్నాడు. ఆమేన్. దేన్ని అనుసరించి నడుస్తున్నాడు? యెహోవా దృష్టికి అతడు పూర్ణముగా నీతిని, తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారం అతడు నీతిని అనుసరించి నడుస్తున్నాడు. మనము కూడా నీతిని అనుసరించి నడవాలి. అలా నడుస్తున్నట్లయితే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవేస్తారు. నీతి మరణము నుండి రక్షిస్తుంది. నీతిమంతులు కలిగే ఆపదలు అనేకములై ఉంటాయి. అయితే వాటన్నిటిలోంచి కూడా నీతిని అనుసరిస్తూ నడుస్తున్నప్పుడు హిజ్కియా వలె అన్నిటిలోంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు, కాపాడతాడు. హల్లెలూయా. నీతిని అనుసరించి నడవాలి. మరొక మాట ఏమందంటే నీతిమంతులు సింహముల వలె ధైర్యముగా ఉంటారు. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుంది. నీతిమంతుల గుడారము ఆయనకి వర్ధిల్ల చేస్తాడు. నీతిమంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. అనేక విషయాలు నీతిమంతుల గురించి చక్కటి విషయాలు వ్రాయబడి ఉన్నాయి. కనుక యెహోవా సన్నిధిలో దేవుని దృష్టికి హిజ్కియాకి ఎందుకు దేవుడు తోడై ఉన్నాడు, వెళ్ళిన చోటల్లో ఎందుకు జయమిస్తూ వచ్చాడంటే సంపూర్ణముగా దేవుని నీతిని అనుసరించి నడుచుకున్నాడు హిజ్కియా. మొట్టమొదటగా. రెండవదిగా ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి బొమ్మలన్నీ పగలగొట్టేసి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. ముక్క చెక్కలుగా చేసి దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చి ఉండి, దానికి దేవతలు పేరు పెట్టి పూజ చేస్తా ఉన్న ఆ బొమ్మలన్నీ, విగ్రహాలన్నీ కూడా ఏం చేశాడు హిజ్కియా? ఏమండి, చిన్నాభిన్నములుగా చేసి ముక్కలు చేసేసాడు. అంటే విగ్రహ సంబంధమైన కార్యక్రమాల్ని నిర్మూలపరిచాడు. మూడవదిగా అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. మూడవది ఏంటి? విశ్వాసముంచినవాడు. మనం కూడా ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి.
విశ్వాసం అంటే లేనిది ఉన్నదని నమ్మటమే విశ్వాసం. లేనిది ఉన్నదని నమ్మటమే విశ్వాసం. అసలు ఆ విశ్వాసానికి ఇక హద్దులు ఉండవండి. ఆ విశ్వాసానికి ఇక ఎటువంటి ఆధైర్యం ఉండదు. ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఆ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు వాళ్ళ అబ్బాయి హై స్కూల్ చదువుతూ ఉన్నాడండి. 7th క్లాస్ అనుకుంటాను, 7th 8th చదువుతున్నాడు. ఒకరోజు ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్ముడు నాకు చెప్తున్నాడు, వాళ్ళ అబ్బాయికి క్యాంపస్లోనే జాబ్ వస్తుందని చెప్పు, ఆమేన్ అని విశ్వాసంతో చెప్తే రాకపోతే నా పరిస్థితి ఏంటి అని నేను అనుకోవట్లా. పరిశుద్ధాత్ముడు నన్ను హెచ్చరిస్తున్నాడు. చెప్తుంటే ఇక ప్రార్థన ముగించి ఆ కుటుంబస్తులందరి కొరకు, మీ అబ్బాయికి దేవుడు చదువుతుండగానే ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. విశ్వాసం ఎప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 1 పరీక్షలు రాసేటప్పుడు కాదు, 7వ తరగతి చదువుతున్నప్పుడు చెప్పాడు దేవుడు. ఆ రోజు మొదలుకొని ఆ తమ్ముడికి బాబుకి ఉద్యోగం వచ్చేటంత వరకు, ఎందుకంటే యేసయ్య దైవ సేవకుడు ద్వారా ఏ మాట తెలియపరిచినా వాటిని ఆయన నెరవేరుస్తాడు. దైవ సేవకుని యొక్క నోటి మాటను మనం ఆరాధిస్తున్న యేసయ్య రూఢిపరిచే దేవుడు. ఆమేన్. యెహోవా జీవము తోడు, యెహోవా నామమున ఆజ్ఞాపిస్తున్నాను, ఈ సంవత్సరం మంచి అయినను వర్షమైనను కురవకుండుగాక అన్నాడు ఏలియా. అన్న వెంటనే దేవుడు ఏం చేశాడు, అరే వర్షం కురవకపోతే పంటలు పండవు కదా, పంటలు పండకపోతే తిండి గింజల ఆహారం ఎక్కడ వస్తుంది దైవ సేవకుడికి, అరే ఎంత మాట చెప్పాడు అని ఆ మాటను త్రోసిపుచ్చలేదు. దైవ సేవకుడు నోటి మాటను రూఢిపరిచాడు దేవుడు. ఎలా రూఢిపరిచాడు? 3.5 సంవత్సరం మేఘాన్ని ఆపేశాడు, వర్షాన్ని ఆపేశాడు, పంటలు పండట్లా. మరి అలాగని ఆయన నెరవేర్చలేదా? రూఢిపరిచి 3.5 సంవత్సరం వర్షం ఆపేసి ఏలియాని ప్రిలారా కాకుల ద్వారా పోషించాడు. హల్లెలూయా. కనుక మన దేవుడు దైవ సేవకుని నోటి ద్వారా ఏ మాట వస్తుందో ఆ మాటను తూచ నెరవేర్చే దేవుడు. ఎట్లాంటి దైవ సేవకులు? అందరూ దైవ సేవకులు కాదు. మీరు దైవ సేవకుల్ని గనురాలైన స్త్రీ వలె గుర్తించాలి. మీ దైవజనుడు మీకోసం ప్రార్థన చేసేవాడా? రాత్రి నాకు 3 గంటలకు ఫోన్ వచ్చింది, ఆ తల్లికి బాగోలేదని. 3 గంటలకు ఫోన్ వస్తే ఫోన్ కాల్ క్లిప్ చేసి ఆ తల్లికి ప్రార్థన చేశాను. ఇంకా కుటుంబానికి దైవ సేవకుడి మీద ఎంత నమ్మకం అండి. 3 గంటలకి ఎవరు లేస్తారు? నిజమని చెప్తున్నాను. ఆ తల్లికి ప్రార్థన చేస్తూ వచ్చాను. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే వాళ్ళకి కలిగే ఉత్సాహం ఏంటంటే, మా సేవకుడు ఏ సమయమైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి ప్రార్థన చేస్తాడు. ఆమేన్. ఆ నమ్మకమే వారికి స్వస్థత చేకూర్చునుగాక. ఆమేన్. ఆ నమ్మకం కలిగేటట్టుగా లోకములో ఉన్న దైవ సేవకులు సంఘము కొరకు ప్రాణాన్ని పెట్టాలి, ప్రాణాన్ని త్యాగం చేసుకోవాలి సంఘము కొరకు. యేసయ్య ప్రపంచ మానవాళి యొక్క విమోచన కొరకు బలైపోయాడు. సేవకుడు సంఘం యొక్క యోగక్షేమముల కొరకు త్యాగమైపోవాలి, బలైపోవాలి, ప్రాణార్పణముగా పోయబడాలి. అట్లాంటి సేవకుడు ఏ సంఘంలో ఉంటాడో ఆ సంఘము దినదినము ఆశీర్వదించబడునుగాక. ఆ సంఘములో ఉన్న దేవుని ప్రజలు క్షేమాన్ని పొందుకుందురుగాక, ఐశ్వర్యానికి వారసులగుదురుగాక. ఏ తెగులు వాళ్ళ గుడారము సమీపించకుండా ప్రభు వారిని దైవ సేవకుడు చేసిన ప్రార్థన ద్వారా వారు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దబడుదురుగాక. అట్లాంటి కార్యములు మన పట్ల ప్రభు చేస్తాడు.
ఎప్పుడంటే సంఘము కొరకు దైవజనుడు రాత్రింబగళ్ళు ప్రయాసపడాలి. సంఘము కొరకు రాత్రింబగళ్ళు ప్రార్థించేవాడుగా ఉండాలి. అంతేగాని సంఘాన్ని చూసుకోకుండా, సంఘం యొక్క యోగక్షేమాలు కనుగోకుండా ప్రార్థన చేయలేని వాడుగా సేవకుడు ఉంటే ఆ సంఘం క్షీణించిపోద్ది. అట్లాంటి పరిస్థితులు మనకు రాకూడదు. ఒక దైవ సేవకుడు సంఘం యొక్క యోగక్షేమాల్ని తెలుసుకునేవాడిగా ఉండి వాళ్ళ కొరకు రాత్రింబగళ్ళు ప్రార్థించేవాడిగా ఉన్నప్పుడు ప్రభు ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో ప్రభు చేసి చూపిస్తాడు. ప్రతిదీ కూడా మనం విశ్వాసముతో హిజ్కియా వలె నమ్మాలి. ఆమేన్. విశ్వాసం అంటే, విశ్వాసానికి నాయకుడు ఎవరు? విశ్వాసమునకు కర్త ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి విషయములో కూడా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక గొప్ప జయమును మనకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరి నాకు 10 గంటలప్పుడు ఒక 10 రోజుల క్రితం ఫోన్ చేసింది. ఏంటి ఫోన్ అంటే, ఆమె పర్టికల్స్లో ట్రాన్స్ఫర్స్ విషయంలో, ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయ్యారు కదండి చాలామంది, ఒక 4 దినాల కింద అయ్యారు అందరూ. ఆమె పర్టికల్స్లో ప్రియులారా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఎంఈఓ గారు అంటున్నారంట, ఈ పొరపాట్లన్నీ సరి చేసుకొస్తేనే నీకు ట్రాన్స్ఫర్ వస్తుంది, లేకపోతే నువ్వు ఇక్కడే ఉండాలా అని చెప్పారంట. ఆమెకేమో వాళ్ళ ఊరు వెళ్ళిపోవాలని ఆశ, ఏడ్చుకుంటుంది. ఇంత నేను నెట్లో పెడితే ఎంఈఓ వారికి ఆ పర్టికల్స్ అన్ని పేపర్స్ అని ఇస్తే ఈ ఫాల్ట్ ఉందని చెప్తున్నారు, అన్నయ్య మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేస్తాడు, ఎంఈఓ గారు మనసు మారుస్తాడు అని చెప్తుంది అసలు సహోదరి. ప్రార్థన చేస్తూ వచ్చామండి, చేస్తూ లేదమ్మా నీకు ట్రాన్స్ఫర్ కలుగుతుంది, దేవుడు ఒక అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకారం జరిగిస్తాడు అని ప్రార్థన చేస్తూనే వచ్చానండి. 4 దినాల క్రితం నాకు ఫోన్ చేసి అంటది, మీరు ప్రార్థన చేశారు, నేను అనుకున్న చోటుకే ట్రాన్స్ఫర్ అయ్యాను. ఆమేన్. ఆ సహోదరిది చీరాల, అక్కడి నుంచి ఇక్కడ ఉద్యోగం రీత్యా వచ్చింది, టీచర్ ఉద్యోగం కొరకు. ఇక్కడ చేసింది ఒక 4-5 ఏళ్ళు, మళ్ళీ ట్రాన్స్ఫర్ అక్కడికి వెళ్ళిపోయింది. ఏ చోట అయితే ఆమె ట్రాన్స్ఫర్ అవ్వాలని పెట్టుకుందో అదే ప్రాంతానికి దేవుడు నడిపించాడు. అట్లాంటి ఆశ్చర్యకార్యాలు ఎప్పుడు ప్రభు చేస్తాడంటే, ఇక ఆమె ఫోన్ చేసి నాకు చెప్తుంది, మీరు చాలా ప్రార్థన చేశారు, నేను మిమ్మల్ని వచ్చి ఒకసారి కలుస్తాను, తప్పనిసరిగా వస్తానని చెప్తుంది. ఇంకా వివాహం కూడా కాలేదు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో విశ్వసించి ప్రార్థన చేస్తున్నప్పుడు వెళ్ళిన ప్రతి చోట మనకు జయమే. హల్లెలూయా. అట్లాంటి గొప్ప జయాన్ని మనకు అనుగ్రహిస్తాడు మనం ఆరాధించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హిజ్కియాకి వెళ్ళిన ప్రతి చోట జయం కలగటానికి ప్రబలమైన కారణం ఏంటంటే, నీతిని అనుసరించాడు, విగ్రహ సంబంధమైన కార్యక్రమాల్ని నిర్మూలపరిచాడు, యెహోవా యందు నీతిని అనుసరించాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. చదవండి ఇంకా. అతని తర్వాత వచ్చిన యోధారాజుల్లోను, అతని పూర్వీకులైన రాజుల్లోను, అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతనిలో సమమైన వాడు, అతనికి సరిపోయిన వ్యక్తి మరొకడు లేడు. ఆమేన్. ఎంత గొప్ప సాక్ష్యం అండి. అతనికి సమమైన వారు ఒకరు కూడా లేరు. అతడు యెహోవాతో హత్తుకొని, అదిగో అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు ఉండెను. కావున యెహోవా హిజ్కియాకి తోడుగా ఉన్నాడు గనుక వెళ్ళిన ప్రతి చోట జయం పొందెను. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు, మన కుటుంబాలకి జయమిచ్చే దేవుడు. ఓటమి ఎరగడాయన, అపజయం ఎరగని జయశీలుడు. నా యేసుతో కలసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలసి
పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను, ఆగిపోను నేను, సాగిపోవచున్నాను. ఆగిపోను నేను, సాగిపోవచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచున్నాను సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి. హల్లెలూయా. సిలువను మోసుకుని ఎక్కడికి సాగిపోతున్నాను? నా గమ్య స్థానాన్ని. మన గమ్య స్థానం ఏంటి? పరలోక పట్టణం. దేవునికి మహిమ కలుగునుగాక. మన గమ్యస్థానం ఏంటి? పరలోక పట్టణం, పునాదులు గల పట్టణం, శుద్ధ సువర్ణపు వీధులు కలిగిన పట్టణం. ఆమేన్. ఆ పట్టణం కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఆ పట్టణంలో అడుగు పెట్టాలని ఎవరైతే ఏకాగ్రత కలిగి విశ్వాసముతో నీతిని అనుసరిస్తూ విగ్రహ సంబంధమైన కార్యక్రమాలు నిర్మూలన చేసుకుని యెహోవాను హత్తుకొనుచు వెంబడించుట్లో వెనుకంజ వేయకుండా ఆయన ఆజ్ఞల మార్గాన పరిగెత్తుకుంటూ ఎవరైతే వెళ్తారో వారికి రాత్రింబగళ్ళు కొనకక నిద్రపోక ఆయన తోడై ఉంటాడు. ప్రతి దివారాత్రులు ఆయన కాపాడతాడు. ప్రతి నిమిషం ఎవరికైతే ఆయన తోడై ఉన్నాడో వారికి నీరు కడతాడు ఆయన. వాళ్ళు ఫలభరితమైన జీవితం కలిగి ఏది కొదువు లేకుండా సమృద్ధిని అనుభవించటమే కాకుండా అభివృద్ధిలో సాగిపోవటమే కాకుండా ఒక ఉన్నతమైన సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. విజయోత్సవాలతో వారిని హిజ్కియాను ఊరేగించినట్టుగా నా ప్రభు ఊరేగిస్తాడు. హల్లెలూయా. అట్లాంటి గొప్ప కార్యాన్ని మన జీవితాల్లో చూడాలని ఆశపడుతున్న వారమైతే నిశ్చయముగా మనము యెహోవాను హత్తుకోవాలి. హత్తుకున్న ప్రజలందరూ కూడా తన ప్రజలుగా ఆయన చేసుకుంటాడు. వారి మధ్యలో ఆయన నివాసం చేస్తాడు. మన మధ్యలో ఆయన నివాసం చేస్తే ఈ జకర్యాల 11వ వాక్య మనం పై వచనంలో చూస్తుంటే చక్కటి మాట 10వ వాక్యంలో ఉంటుంది. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసం చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉంటే మనకేం కలుగుతుంది? సంతోషంగా ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, ఉత్సాహంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఒక పక్కన శ్రమలు అనుభవిస్తున్నాం, ఒక పక్కన శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నా. ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో, ఆ వేదనలో అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నట్లుగా అన్ని కోణాల్లో కూడా శ్రమల్లో, ఇబ్బందుల్లో, శోధనలో నేను క్రీస్తుని బట్టి, క్రీస్తు నిమిత్తం సంతోషించుచున్నాను అన్నట్లుగా. ఆమేన్. మనం అన్ని విధాల సంతోషంగా మన మధ్యలో ఆయన నివాసం చేస్తే మనం ఉత్సాహంగా, సంతోషంగా పాటలు పాడతామని, పాటలు పాడుకుంటూ సియోను గీతాలు పాడుకుంటూ సియోన్లోకి వెళ్ళిపోతామని ఈ లేఖనాలు మనకు చెప్తున్నాయి. కనుక మన జీవితాల్లో బ్రతుకు కాలం అంతా యేసయ్యను హత్తుకొని అనుభవాల్లో సాగిపోవాలని లేఖనం చెప్తుంది. బైబిల్లో మనం చూస్తుంటే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 2 కుమారులు, భర్త, భార్య, కుటుంబం చక్కగా 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. పంటలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పాడుంది, ఆస్తుంది, అన్నీ ఉన్నాయి. ఎన్నున్నా కొన్ని సందర్భాల్లో ఎంత ఉన్నవాళ్ళకైనా కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి. అంత మాత్రాన్నే కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామా? ఏమండి, కుటుంబంలో గొడవలు వస్తాయి. అంత మాత్రాన కుటుంబం నుంచి పిల్లలు బయటికి వెళ్ళిపోతారా? అలా బయటికి వెళ్ళిపోతే వాళ్ళ పిల్లలు కాదు, పిల్లలు ఎలా అవుతారండి? కుటుంబంలో తండ్రి కొడతాడు, తండ్రి బెత్తమాడతాడు, తండ్రి నిన్ను శిక్షిస్తాడు, గద్దిస్తాడు.
హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు. అంత మాత్రాన్ని కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామా? వెళ్ళకూడదు. కుటుంబం అన్నాక పిల్లల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో కొన్ని సమస్యలు, గొడవలు వచ్చినప్పటికీ అది కుటుంబం గనక అన్నిటినీ మర్చిపోయి మళ్ళా ఆత్మీయతలో, ఆత్మీయ ప్రేమలో వాళ్ళు హత్తుకొని ముందుకు సాగిపోవటానికి పరిశుద్ధాత్ముడు వారికి సహాయం చేస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు వారిని, వారి కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని ఐక్యతలో నడిపిస్తాడు. అట్లాంటి అనుభవాలు కలిగి మనం సాగిపోవాలి. ఎప్పుడైతే ఈ కుటుంబంలో కాస్త కరువు వచ్చిందో, ఇబ్బంది కలిగిందో, ఆమె కంగారు ఎక్కువ, కాస్త ఓర్పు సహనం కలిగి జీవించింది ఆ తల్లి. ఏ తల్లి? నయోమి తల్లి. నయోమి అండి. ఏమయ్యా కరువు వచ్చింది, కుదరదు, ఇంకా మనం వెళ్ళిపోదామని బెత్లెహేము నుండి ఎక్కడికి పోయారు? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. పోనీ వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు. అక్కడ విత్తనం వేశారు, పంటలు పండించారు, బాగానే ఉన్నారు. ఇద్దరు కొడుకులకి పెళ్లి చేసేసింది. ఎవరిని? మోయాబు దేశస్తురాలని చేసేసింది. పెళ్ళిళ్ళు అవ్వట్లేదని లోకస్తులకు మన పిల్లల్ని ఇచ్చేస్తే ఎట్లాగండి? సమస్య వచ్చి పడతాయి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తగిన సమయమందు మన పిల్లలకి చక్కటి ఏర్పాట్లు ప్రభువు చేస్తారు. ఆమేన్. అవసరపడి, డబ్బును ఆశించి, పదవిని ఆశించి, ఏమైందిలే మరి మేము లోకంలో ఉంటే అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఇంట్లో సుఖపడద్దు నా కూతురుని ఇచ్చేసామనుకో, తర్వాత కన్నీళ్ళు వస్తాయి, మనకి వేదన కలుగుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని లోక సంబంధులకి ఇవ్వకూడదు, దైవ సంబంధులకే మనం మన బిడ్డల్ని జత చెయ్యాలి. హల్లెలూయా. అలా చేయకుండా లోక సంబంధులకి, లోకస్తులకి ఇచ్చేసిన తర్వాత కొంతకాలం మరి సజీవంగానే సాగింది, మంచిగా సాగారు. తర్వాత ఏం జరిగిందంటే నయోమి భర్త చనిపోయాడు. తర్వాత ఇద్దరు కొడుకులు మహలోను, కిల్యోను కూడా చనిపోయారు. ఇప్పుడు ముగ్గురు విధవరాళ్ళు అయిపోయారు. ముసలమ్మ అంటది, నయోమి అమ్మా నా దగ్గరుంటే మీకు నేను న్యాయం చేయలేను, మీ వైధవ్యాన్ని మీరు తీర్చుకోలేరు, మీరు యవ్వనస్తులు, మీ తల్లిదండ్రులకి వెళ్ళిపోండి, మరలా వివాహం చేసుకోండి, పిల్లలు కానండి, నేను మా దేశానికి వెళ్ళిపోతానంటే ఎప్పుడు చెప్తుందా అని ఉందండి. వార్ప ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. అయితే రూతమ్మ అలా చేయలేదండి. అమ్మా, అత్తమ్మా నన్ను అంత మాట అనొద్దు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, మన ఇద్దరిని మరణము తప్ప వేరు చేయకుండునుగాక అని చెప్పి నయోమిని రూతు హత్తుకొన్నది. హల్లెలూయా. మరి అత్తగారిని హత్తుకొనుట ద్వారా రూతమ్మ వంశములో నుండి, రూతమ్మ వంశావళి పట్టిక, క్రీస్తు వంశావళి పట్టికలో విగ్రహారాధికురాలైన రూతు చేర్చబడింది. ఆమేన్. క్రీస్తు వంశావళి పట్టికలో రూతు పేరు కూడా ఉంది. ఆమె మోయాబు దేశస్తురాలు. ఎంత గొప్ప ఘనతను పిల్లరా, అత్తగారిని హత్తుకొనుట ద్వారా ఆమె కలిగిన ఆశీర్వాదం. ఎప్పుడైతే ఆమె అలాగంటుందో, ఈమెకి సమ్మతి గల మనసుంది నాతో రావట, కానీ ఈ కోడలు అత్తగారు బయలుదేరి ఎక్కడికి వచ్చేసారని బైబిల్ గ్రంథంలో మనం రూతు గ్రంథంలో చూస్తే మొదటి అధ్యాయం 22వ వాక్యంలో చదివితే వాళ్ళిద్దరూ కూడా బెత్లెహేముకు చేరిరి. యవల కోత ఆరంభమున బెత్లెహేముకు చేరారు. బెత్లెహేము అనగా ఏమండి, యేసు ప్రభువు వారు ఎక్కడ పుట్టారు? ఎక్కడండి? యూదా బెత్లెహేములోనే పుట్టాడు ఆయన. అంటే యేసయ్య పుట్టిన జన్మస్థలానికి, ఆ బెత్లెహేముకి మొదట దేశానికి వచ్చేసారు వాళ్ళు. బెత్లెహేములో చేర్చబడ్డారు యేసయ్య జన్మించిన స్థలానికి. అంటే యేసయ్య ఉన్న స్థలానికి వచ్చేసారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు విశ్రాంతి కలిగిన ప్రదేశానికి వచ్చారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళారా, నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని కలుగు చేస్తాను.
అంటే ఇప్పుడు బెత్లెహేంకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? విశ్రాంతి పొందుకునే ప్రదేశానికి వచ్చారు. హల్లెలూయా. తర్వాత దేవాతి దేవుడు 2వ అధ్యాయం 12వ వాక్యాలు చదివితే, దేవా యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలముగా సంపూర్ణమైన బహుమానమునిస్తాడని బోయాజు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. బోయాజు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాడు. రూతు ఎవరంటే సార్వత్రిక సంఘానికి ముంగుర్తుగా ఉంది. అమ్మా, నువ్వు చేసిన దానికి ప్రతిఫలముగా నీకు సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు యెహోవా ఇస్తాడు అని చెప్తున్నట్లుగా మనం 2వ అధ్యాయంలో 12వ వచనంలో మాట చదువుతాం. కనుక నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, బ్రతుకు దినములన్నిట ప్రభువును మనం ఏం చేయాలండి? అత్తుకుని ఉండాలి. హల్లెలూయా. అత్తుకున్న మన జీవితాల్లో గొప్ప కార్యాలు, గ్రహింపలేని గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయటమే కాకుండా ఉన్నతమైన అనుభవాల్లో నడిపిస్తాడు. హత్తుకుని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసం చేస్తానంటున్నాడు. జకర్యా పుస్తకంలో మూలవాక్యలో చదివినప్పుడు ఆయన హత్తుకున్నప్పుడు మన మధ్యలో నివాసం చేస్తాడు, మన కుటుంబంలో నివాసం చేస్తాడు. మనం వెళుతున్న ప్రతి మార్గంలో ఆయన తోడై ఉంటాడు. మనం ఏ పని తలపెట్టినా మన ఆలోచనలన్నీ కూడా సఫలీకృతం చేస్తాడు. హల్లెలూయా. ఇక ఏ పని తలపెట్టినా విఫలము కాదు. ప్రతి కార్యమును కూడా మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సఫలీకృతం చేస్తాడు. మన కుటుంబాలకు నెమ్మది కలుగు చేస్తాడు. ఆయన మన మధ్యలో నివాసం చేసి మన నింద తొలగిస్తాడు, మన అవమానాలు తొలగిస్తాడు. ప్రియులారా, తుఫాను వచ్చిన, అలలు పొంగుతున్న సద్దనుభూతాడు, నిమ్మలిపరుస్తాడు. ఆయన మన మధ్యలో నివాసం చేస్తే. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆయన ఎప్పుడు మన మధ్యలో నివాసం చేస్తాడంటే యేసయ్యను మనం అత్తుకునిన అనుభవాల్లో మనం సాగిపోవాలని లేఖనం చెప్తుంది. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 20వ వాక్యం చదివితే అక్కడ ఇంకొక మాట కూడా రాస్తుంది. చదవండి, చదువుదాం. మరియు సజీవులు నివసించు భూమి మీద, సజీవులు నివసించు భూమి మీద నేను మహాఘనకార్యము కలుగు చేతును, మహాఘనకార్యము కలుగు చేస్తాను. సజీవులు నివసించు భూమి మీద మహాఘనకార్యం కలిగి చేస్తాడు. మరి సజీవులు ఎవరు? ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, యెహోవాను హత్తుకునిన మీరందరూ కూడా, యెహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు, ఈ రోజు వరకు మీరు సజీవులై ఉన్నారు. సజీవులైన మన మధ్యలో ఆయన ఘనకార్యాలు చేస్తాడు. మరి సజీవులు ఎవరు? యెహోవాను హత్తుకునిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. సజీవులు ఎవరని బైబిల్ ఇంకా చెప్తుందంటే, ఏమండి, దేవుని స్తుతించేవారు సజీవులు. ఆమేన్. ఏమండి, దేవుని స్తుతించేవారు ఎవరు? సజీవులై ఉన్నారని. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అని లేఖనం చెప్తుంది. అంటే సజీవుల నోట స్తుతి ఉంటుంది. స్తుతించారు సజీవులైన ఇశ్రాయేలీయులు. ఎరుకో కోట గోడలు కూల్చబడ్డాయి. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. స్తుతించారు సజీవులైన పౌలు శీలలు. చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. అట్లాంటి గడ్డు సమస్యలు, కోర్టు సమస్యలు, తీరని వేదనలు ఎన్ని ఉన్నా సరే, మనం ఎన్ని కష్టాలు, శ్రమలు, ఈ నిట్టూర్పులు, క్లిష్ట పరిస్థితులు, కష్ట సమయాల్లో మనం యేసయ్య నామాన్ని సజీవులమైతే స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. సజీవులు స్తుతిస్తూ ఉండగా ఆయన ఘనకార్యములు చేస్తాడు. హల్లెలూయా. ఊహకు మించిన కార్యాలు చేస్తాడు. ఇప్పటికే మన జీవితాల్లో ఎన్నెన్నో ఘనకార్యాలు మన కుటుంబాల్లో ఆయన చేస్తూ వచ్చాడు, ఇంకనూ చేస్తాడు. చేయుటకు శక్తి గలవాడు,
ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తుంటే యేసు ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడండి. ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ దేవుని బోరతో ఆయన రాబోతున్నాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము కూడా ఆకాశ మేఘమండలం మీదకి మేఘముల మీద కొనుకోబడతామని తెస్సలోనికీ సంఘానికి అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఎవరు కొనుకోబడతారు అనే సత్యాన్ని మనం చూస్తుంటే సజీవులుగా ఉంటాయి కాదండి, సజీవులమై నిలిచి ఉండాల. నిలిచి ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువునందు నిలిచి ఉన్నవాడు పాపము చెయ్యజాలడు. నిలిచి ఉన్నవాడు ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటాడు అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిలిచి ఉన్నవాడు ప్రియులారా బహుగా ఫలించునుగాక. బహుగా ఫలిస్తాడు. ఆయన నిజమైన ద్రాక్షవల్లి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరండి? సజీవుడు, మృతిని గెలిచి లేచినవాడు. మృతుడయ్యాడు కానీ యుగ యుగములు ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయనకి మరణము లేదు. మరణం ఆయనకి తన ప్రాణాన్ని పెట్టుటకు ఆయనకు అధికారము కలిగినవాడు. తన ప్రాణాన్ని మళ్ళా వెనక్కి తీసుకునేటకు అధికారము కలిగినవాడు. మనం ఆరాధించుకుంటున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు సజీవుడు. ఆయన నిజమైన ద్రాక్షవల్లి. మనమెవరమంటే ఆయనలో అంటుగట్టబడిన తీగలమై ఉన్నామండి. తీగలమైన మనం ద్రాక్షవల్లి అయిన సజీవుడైన యేసయ్యలో మనం అంటుగట్టబడి, ఆ అంటుగట్టబడతాం అంటే అందులో అతకబడాలి. ఆ అంటుగట్టబడిన అనుభవాల్లో ప్రియులారా మనం చూస్తుంటే ఎప్పుడైతే యేసయ్యలో మనం అంటుగట్టబడ్డామో, సజీవుడైన యేసయ్యలో, ఆ సజీవుడైన యేసయ్యలో ఉన్న ప్రియులారా అనుభవాలన్నీ ఈ తీగలమైన మనలోకి ఒక్కొక్కటిగా చొరబడతా ఉంటాయి. ఆమేన్. ఆ అనుభవాల్లో మనం సాగుతాం. ఆ అనుభవాల్లో మనం సాగిపోవాలి. అంటుగట్టబడిన తర్వాత ప్రియులారా ఈ నిజమైన ద్రాక్షవల్లి అని యేసయ్యలో ఉన్న అనుభవాలన్నీ ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగిన మనల్ని ఆయనతో ఎప్పుడైతే అంటుకట్టబడ్డామో ఆ అనుభవాలన్నీ తొలగించబడి యేసయ్యలో ఉన్న మధురమైన అనుభవాలన్నీ మనం సొంతం చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తారు. హల్లెలూయా. అట్లాంటి ఆత్మ సంబంధమైన అనుభవాల్లో కడ వరకు మన జీవితాల్లో కొనసాగాలని బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది. కనుక దేవుణ్ణి హత్తుకున్న వారు మాత్రమే సజీవులు. ఎప్పుడైతే ఆయన హత్తుకున్నామో, ఆయనలో అంటుకట్టబడ్డామో ప్రియులారా, ఆయన మరొక మాట చెప్తున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఏది ఇష్టమో అడగండి. ఆమేన్. అది మీకు నేను అనుగ్రహిస్తాను. నా యందు నిలిచి ఉన్నవాడు బహుగా ఫలిస్తాడు. మీరు బహుగా ఫలించడం ద్వారా నా తండ్రి నామం మహిమపరచబడుతుంది అని చెప్తున్నాడు. కనుక సజీవులమైన మనం ఆయనలో అంటుగట్టబడి బహుగా ఫలించటి వారముగా తీర్చిదిద్దబడాలని లేఖనం చెప్తుంది. అట్లాంటి అనుభవాల్లో ప్రియులారా యెహోవాని హత్తుకుని తనకు సొత్తుగా తన ప్రజలుగా మార్చబడిన వారమై మనం బ్రతుకు దినములన్నిటా ముందుకు సాగిపోతున్నప్పుడు ఆయన మన మధ్యలో నివాసం చేసి మనకు ఏ ఆపద రాకుండా, ఏ విపత్తు మనకు సంభవించకుండా, ఏ కీడు ఏ అపాయము మన గుడారము సమీపించకుండా, ఏ అపాయము మీ వద్దకు రాదు అని వాగ్దానం చేసిన దేవుడు కంచి వేసి ఈ రోజు వరకు, ఈ గడియ వరకు మనల్ని కాపాడుతూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏ వైరస్కు మనము గురి కాకుండా నేటి వరకు ఆయన హత్తుకున్న ప్రజలమైన మనందరినీ కూడా సజీవుల గుంపులో ఉంచాడు. హల్లెలూయా.
కనుక మనం ఇంక ఏ విషయాల్లో కూడా అధైర్యపడకూడదు, ఏ విషయాల్లో కూడా దిగులు చెందకూడదు. మన పక్షాన ఆయన అత్తుకొనిన మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడని బైబిల్ చెప్తుంది. యెహోషువ గ్రంథం చదవండి, 23వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదివితే చక్కటి విషయాలు ఉన్నాయి. చదువుదాం, చదవండి. మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక, మీ యొద్ద మిగిలి ఉన్న ఈ కొండజాతి వాళ్ళ సహవాసం చేయక, వారి దేవతల పేలను ఎత్తక, వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. మీ దేవుడైన యెహోవాను మీరు, యెహోషువ వృద్ధాప్యములో ఈ మాటలు చెప్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. యెహోవా బలము గల గొప్ప జనములను, యెహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నుండి తోలివేసి చెదరగొట్టి ఉన్నాడు, కొట్టివేసి ఉన్నాడు. మీ ఎదుట నేటి వరకు ఏ మనుష్యుడు నిలిచి ఉండలేదు. మీ ఎదుట ఏ మనుషుడు నేటి వరకు నిలిచి ఉండలేదు. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక, తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును, 1000 మంది తరుముతాడు. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడండి, మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. హల్లెలూయా. హత్తుకుని ఏం చేయాలి? ఆయన్ని చివరి శ్వాస వరకు ప్రేమించాలి. ఆమేన్. ప్రేమించడం అంటే అర్థం ఏంటి? నిన్నే ప్రేమిస్తున్నా అంటే అయిపోయిందా? ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఆజ్ఞల మార్గాన పరిగెత్తాల. ఆయన ఆజ్ఞలను గైకుంటయే దేవుణ్ణి ప్రేమించుట అని మరొక చోట గ్రంథస్థం చేయబడింది. కనుక బ్రతుకు కాలం అంతా మన మీదకు వస్తున్న విపత్తులు, మనకు మీదకు వస్తున్న సమస్యలు, మనకు వస్తున్న కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు అన్నీ తొలగిపోవాలంటే ఇదిగో మన చుట్టుపక్కల ఉన్న దేవుని ఎరగని ప్రజలతో మనం సహవాసం చేయకుండా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ వాళ్ళ కూడా సజీవుల గుంపులోకి వచ్చి యేసయ్యను హత్తుకొని యేసయ్య మార్గాల్లో కొనసాగాలని ఉద్దేశించిన వారమై వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళతో మనం సహవాసం చేయకుండా మనం యెహోవాని హత్తుకోవాలి. హత్తుకున్న మన పక్షాన దేవాతి దేవుడు యుద్ధములు చేస్తాడు. మన శత్రువులందరినీ కూడా కొట్టివేస్తాడు, చెదరగొడతాడు. మన చుట్టూ ఉన్న సమస్యలన్నీ వెళ్ళగొడతాడు. ఏ సమస్యల వలయాల్లో మనం చిక్కుకోకుండా, ఏ విపత్తులు మనం కలగకుండా, ఏ కీడు ఏ అపాయం మనకు సంభవించకుండా ప్రభు కంచి వేసి కాపాడి సజీవుల గుంపులో నేటి వరకు మనలందరినీ కూడా నిలబెడతారు. ఆమేన్. నిలిచి ఉన్న మనం ఏం చేయాలంటే యేసయ్యను హత్తుకుంటూ ఆయన ప్రేమ అనురాగం మధ్యలో ఆప్యాయతను పంచుకుంటూ, ప్రేమను పంచుకుంటూ, ప్రేమలో వర్ధిల్లుతూ, ప్రేమలో వేరుపారుచు. ఏ ప్రేమ? లోక సంబంధమైన ప్రేమ కాదు, దైవ ప్రేమను పొందుకొని హల్లెలూయా దైవ ప్రేమలో కొనసాగుతూ ప్రభు మార్గాల్లో మనం సాగిపోతున్నప్పుడు ఆకాశమందున్న దేవుడు దైవ ప్రేమ ఉప్పొంగదు, దైవ ప్రేమ అమర్యాదగా నడుచుకొనదు, దైవ ప్రేమ స్వప్రయోజనమును కోరుకొనదు, దైవ ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అట్లాంటి ప్రేమ, ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రేమ బాంధవ్యంతో దేవుని హత్తుకొని దేవుని మార్గాల్లో మనం సాగిపోతూ, ఇంకొక మాట కూడా మనం చదివితే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వాక్యంలో చదివితే దేవునికి భయపడుచు. చదవండి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఆయన హత్తుకొని ఉండాలి. ఆమేన్. హత్తుకున్న వారు ఎవరు? దేవునికి భయపడేవారు.
దేవునికి భయపడటం అంటే అర్థం ఏంటి? యెహోవా యందైన భయము పవిత్రమైనది. యెహోవా యందైన భయము మనకు ఐశ్వర్యమును కలుగు చేస్తుంది. భయపడాలి, దేవునికి భయపడాలి, దేవుని ఆజ్ఞలు అనుసరించి నడవాలి. మూడవదిగా ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. దేవుని ఆరాధించుచు యెహోవాను హత్తుకుని ఉండాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు సంచరిస్తున్న రోజుల్లో ఎన్నెన్నో అద్భుతాలు చేస్తూ వచ్చేవాడు. ఆయన ఆశ్చర్య కార్యాలు, కుష్ఠరోగుల్ని బాగు చేసేవాడు, గుడ్డు వాళ్ళకి చూపించేవాడు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, ఎన్నెన్నో చనిపోయిన వాళ్ళు కూడా లేపుతూ ఉన్నాడు. ఈయన ఎలాగైనా సరే పట్టుకుని బంధించి చంపేయాలి అని ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిచర్యలు, పండితులు చాలా ఆలోచన చేస్తూ వచ్చారు పట్టుకుందామని. అయితే ఆయన వాక్యం విన్న వారందరూ యేసయ్యను హత్తుకుని ఉండుట ద్వారా వారు ఆయనను ఏమీయూ చేయలేకపోయేరి. హల్లెలూయా. ఏమీయూ చేయలేకపోయారు. ఆయన వాక్యం విని ఆయన హత్తుకుని వారు ఆయన యందు ఉన్నప్పుడు వారిని బట్టి యేసయ్యను ఏమీయూ చేయలేకపోయారని లూకాసు వార్త 19వ అధ్యాయం 48వ వాక్యంలో మాట రాసి ఉంటుంది. ఆయన హత్తుకున్న వారందరూ, ఆయన వాక్యం విన్న వారందరూ ఆయన యొద్ద ఉన్నారు. జనసమూహం ఉంది. ఈ జనసమూహం మధ్యలో వాళ్ళు ఏదైనా యేసుప్రభువుని చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఉన్నది కొంతమందే కీడు తలపెట్టేవాళ్ళు. మరి వాక్యాన్ని యేసయ్యను హత్తుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు. ఈ 1000 మంది వాళ్ళని ఏం చేస్తారు? ఏదైనా చేస్తే మనం బ్రతికి మట్ట కట్టాలి. ఇప్పుడు ఆయన ఏమీ చేయకూడదు, తగిన సమయం చూసుకుందాం అని ఏమీ చేయలేకపోయారంట వాక్యం విని ఆయన హత్తుకున్న వారు ఆయన దగ్గర ఉండగా. కనుక మన జీవితాల్లో బ్రతుకు దినములన్నిట ఆయన హత్తుకొనుచు సజీవుల గుంపులో ఉన్నవారమై, ఆయన హత్తుకొనుచు ఆయన వెంబడించుట్లో వెనకంజి వేయకుండా ఆయన ఆజ్ఞలు గైకుంటూ వెళ్ళిన ప్రతి చోట జయాన్ని పొందుకున్న వారమై, ఋతు వలె సంపూర్ణమైన బహుమతిని పొందుకున్న వారమై, ఇజ్రాయేలుల వలె ప్రియులారా దేవునికి భయపడుచు ఆయన ఆజ్ఞల మార్గాన్ని పరిగెత్తుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఆయన హత్తుకున్న ప్రజల వలె మన పక్షాన, హత్తుకున్న వారి పక్షాన, సజీవుల పక్షాన నేను ప్రకటిస్తున్న యేసయ్య ఘన కార్యములు చెయ్యునుగాక, అద్భుతములు చెయ్యునుగాక, ఆశ్చర్య కార్యములు జరిగించునుగాక. మీ కుటుంబాల్లో ఊహకు మించిన కార్యాలు నా ప్రభు చేయబోతున్నాడు. విశ్వసించండి, విశ్వసించండి. మీరు అనుకోని గడియల్లో మీరు తలపెట్టిన ప్రతి కార్యమును కూడా నా ప్రభు సఫలీకృతం చేయబోతున్నాడు. అట్లాంటి కార్యములు హత్తుకుని వారి మధ్యలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేస్తాడు. అందుకే హత్తుకునిన మీరందరూ నా ప్రజలుగా మార్చబడండి, నా సొత్తుగా మార్చబడండి, నా మార్గాల్లో నడిపించబడండి, నా ఆజ్ఞల మార్గాన్ని పరిగెత్తండి. ఇక నేను మీ మధ్యలో నివాసం చేసి మీ పక్షమున యుద్ధములు జరిగించి మీ పక్షమున వ్యాజ్యమాడి మీ విరోధులను నేను వెళ్ళగొడతాను, మీ శత్రువులను నేను కొట్టివేయబోతున్నాను. ఏ దరిద్రత, ఏ శపితమైన అనుభవాలు మీ జీవితాల్లో కనబడవు, మచ్చుగైనా కనబడవు. వాళ్ళ అభాగ్యులైపోతారు. వాళ్ళు కనపడకుండా పారిపోయేటట్టుగా నేను చేయబోతున్నాను. అయితే నా బిడ్డలారా, మీరు చేయవలసిందల్లా నన్ను హత్తుకుని ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. భోగభాగ్యాన్ని కాదు, ధనాన్ని కాదు, వెండిని కాదు, బంగారాన్ని కాదు, డబ్బుని కాదు హత్తుకోవాల్సింది యేసయ్యను హత్తుకోవాలి. మనం యేసయ్య మార్గాల్లో నడవాలి, యేసయ్య ఆజ్ఞను అనుసరించి నడవాలి, యేసయ్యతో సహవాసంగా జీవించాలి. ఆయన పట్టి బంధించి చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాక్యమును విని ఆయన హత్తుకున్నవారు అనేకులు ఉండడం ద్వారా యేసయ్యను ఏమీ చేయలేకపోయారు. హల్లెలూయా. అట్లాగే వాక్యాన్ని విని యేసయ్యను హత్తుకొని
ఉంటూ మనం నడిపించబడుతూ ఉన్నట్లయితే ఈ సర్వ ప్రపంచములో ఏ తెగులు మనల్ని ఏమీ చేయలేదు. ఆమేన్. ఏ దరిద్రత మన ఇంట వంట ఆవరించకుండా మళ్ళీ బలపరిచి స్థిరపరిచి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నిన్ను నన్ను నడిపించడానికి ఆయన సర్వసిద్ధుడై ఉన్నాడు, సంసిద్ధుడై ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడాగమనాన్న నిన్ను ఒక సార్వత్రిక సంఘముగా శిరస్సును అత్తుకునే అనుభవాల్లో కీళ్ల చేత నరముల చేత ప్రియులారా అతుకబడిన వారమై, దేవుని చేత పోషించబడుతున్న వారమై, ఆయన సంరక్షణ చేత పోషించబడుతున్న వారమై, ఆయన ఆత్మ చేత కాపాడబడుతున్న వారమై మనం ముందుకు సాగిపోతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త దేవాతి దేవుడు శిరస్సును అత్తుకునిన ప్రజలందరినీ కూడా ఆయన తీసుకువెళ్ళిపోవటానికి త్వరగా రాబోతున్నాడు. ఆమేన్. సజీవులై నిలిచి ఉన్న మనం ఆకాశ మేఘ మండలం మీదకి కొనుపోబడే దినాలు సమీపిస్తున్నాయి. అవి త్వరగానే వచ్చేస్తున్నాయి. బహు సమీపంగా ఉన్నాడు యేసయ్య, త్వరగా రాబోతున్నాడు. భూకంపాలు జరుగుతున్నాయి, ఇళ్ళు కట్టేస్తున్నారు, విస్తారంగా వివాహాలు జరుగుతున్నాయి. శిష్యులు అడిగారు, మీరు రాకడ సూచనలు ఏంటని. ఇండ్లు కడతారు, పెళ్ళిళ్ళు జరుగుతాయి, రాజ్యాలకి కొట్లాటలు జరుగుతాయి, భూకంపాలు కలుగుతాయి. నిన్న చూస్తే ఇండోనేషియాలో భూకంపం, వందలాది మంది ప్రజలు నిరాశ్రయులైపోయారు. ఎన్ని నిమిషాలు? 7-8 నిమిషాలు వచ్చిందని భూకంపం ఇండోనేషియాలో. 42 మంది చనిపోయారని లెక్క పెట్టారు. లెక్క పెట్టిన వాళ్ళు అంతమంది, ఇక లెక్కలేని శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు. భూకంపం. ఇవన్నీ ఏమిటి అనే సత్యాన్ని గమనిస్తే ప్రియులారా, ప్రభు రాకడ సూచనలు. ఆమేన్. త్వరగా రాబోతున్నాడు. ఎవరైతే వినయ భయభక్తులు కలిగి అనుకువగలిగి ప్రియులారా అనుకువగలిగి వినయ భయభక్తులతో గడగడగడగా వణుకుతూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రభు మార్గాల్లో సాగిపోతారో, యేసయ్యను హత్తుకుని సజీవుల గుంపులో ఉంటారో, సజీవులు ఎట్టబడుదురుగాక, సజీవులు కొనుపోబడుదురుగాక, సజీవులు యుగయుగాలు యేసుతో జీవించుదురుగాక, సజీవులు గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయంలో పాలు పొందుదురుగాక. హల్లెలూయా. అట్లాంటి అనుభవాన్ని మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఎత్తబడే గుంపులో మనందరినీ ఆయన నిలుపునుగాక. అట్లాంటి అనుభవాల్లో మనందరినీ నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచి కళ్ళు మూయండి. యేసయ్యా, ఈ మధ్యాహ్నపు వేళ నిన్ను హత్తుకుని నీ ప్రజలుగా మార్చబడిన వారి మధ్యలో మీరు ఉండి ఏ ఏ కార్యములు చేస్తారో చక్కగా వివరిస్తూ వచ్చారయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ రేని సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆరాధించనిలో అనుదినము కృప పొంది ఆనందించెద నిన్ను ఆనందపరులై. ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందపరులతో. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన ఈ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో గట్టిగా అనుదినము కృప పొంది
ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెద నీలో అనుదినము కృప పొంది. మనసారా పాడుకుందాం. ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. క్షేమము నొందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను. నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే. నిత్యమైనని సత్యవాక్యముతో పాడదాం. నిత్య నిబంధనగా నీ వాక్యం గ్లోరీ. నిత్యమైనని సత్యవాక్యముతో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో. మనసారా గ్లోరీ. ఆనందించెద నీలో అనుదినము కృప పొంది. ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెద నీలో అనుదినము కృప పొంది. ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఇంతవరకు నీ స్వాస్థ్యమును మోసినది నీవే. నీ కృప కాంతిలో నా చెయ్యి విడువక నడిపించుచున్నది నీవే. ఇంతవరకు నీ స్వాస్థ్యమును మోసినది నీవే. నీ కృప కాంతిలో నా చెయ్యి విడువక నడిపించుచున్నది నీవే. పరమరాజ్యములో పరిపూర్ణమైన నీ ఉపదేశములో. పరమరాజ్యములో స్తోత్రం పాడాలి. పరిపూర్ణమైన నీ ఉపదేశములో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది. ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెద నీలో అనుదినము కృప పొంది. ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెద నీలో గట్టు కృప పొంది. ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెద నీలో అనుదినము కృప పొంది. ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో. ఆనందించెద నీలో అనుదినము కృప పొంది. ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో.
ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో ఆనందించండి ఆనందించండి ప్రభువునందు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి సంతోషించండి పాటలు పాడుతూ సంతోషించండి అదిగో ఆయన మన మధ్యలోకి దిగి వచ్చి ఉన్నారు ఆయన మీ మధ్యలో నివాసము చేస్తూ ఉన్నారు సియోను నివాసులారా సంతోషముగా ఉండి పాటలు పాడండి ఉత్సాహ ధ్వనులు చేయండి హల్లెలూయా 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 దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు హల్లెలూయా పాడు హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగూ నీ చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోనండి. అయ్యా నిన్ను హత్తుకుంటాను నాయన, నిన్ను హత్తుకుంటాను యేసయ్యా. నీ యందు విశ్వాసం ఉంచి హిజ్కియా వలె నిన్ను వెంబడించట్లో వెనుతీయక నాయన నిన్ను హత్తుకుంటాను యేసయ్యా, హత్తుకుంటాను యేసయ్యా. అన్యజనులు అనేకులట యెహోవాను హత్తుకొనుచు ఉన్నారు. అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొనుచు ఉండగా అదిగో ఆయన వారి మధ్యలో నివాసము చేయడానికి దిగివచ్చుచున్నారు. ఆయన వారి మధ్యలో నివాసము చేయడానికి దిగివచ్చుచున్నారు. హత్తుకొనిన నా దేవుని ప్రజలారా, ఆయన మీ మధ్యలో నివాసము చేస్తూ ఉన్నారు. సంతోషించండి, ప్రభునందు ఆనందించండి, పాటలు పాడండి. ఇక నుండి నిన్ను హత్తుకుంటాను అని తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ఇక నుండి యేసయ్యా నిన్ను హత్తుకుంటాను నాయన, నిన్ను వెంబడిస్తానయ్యా, నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను ఘనపరుస్తానయ్యా, నీకు లోబడతానయ్యా, నీకు భయపడతానయ్యా, నీ మాట వింటానయ్యా, నీ ఆజ్ఞలను అనుసరిస్తానయ్యా, నిన్ను సేవిస్తానయ్యా, నిన్ను హత్తుకుంటానయ్యా. ఎందరైతే యెహోవాను హత్తుకొని ఉన్నారో వారందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. సజీవులే కదా ఆయన్ని స్తుతిస్తున్నారు. ఒకసారి గట్టిగా చేతులు ఊపుతూ గట్టిగా స్తోత్రాలను చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా 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 స్వరమెత్తి చెప్పండి. సజీవులు కదా మీరు, మనమందరం నేటి వరకు సజీవులమై ఉన్నాం. సజీవులుగా దేవుడు మనల్ని కాచి కాపాడి ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రభుని గణపరచాలి, ప్రభుని మహింపరచాలి, ఆయన్ని స్తుతించబద్ధులమై ఉండాలి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాము నాయన. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి మాసంలో మరొక్క శ్రేష్టమైన పునరుద్ధానపు దినమందు ఈ ఆరాధనలో నా తండ్రి ఇంతవరకు మీ సేవకుల్ని నిలిపి మీరు మాతోనూ నాతోనూ కూడి వచ్చిన వారందరితోనూ ప్రత్యేకంగా మీరు మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రం నాయన. అనేకులు నిన్ను హత్తుకుంటూ ఉన్నారని, ఎవరైతే నిన్ను హత్తుకుంటారో
ప్రభువా మీరు వారి మధ్యలో నివాసం చేస్తాను అని, ఇక నుండి మీ దుఃఖము తొలగిపోయిందని, మీ విచారాలు కొట్టివేయబడ్డాయని, ఇదిగో సంతోషాన్ని ఆనందాన్ని నేను కలుగజేస్తున్నానని, ఘనమైన కార్యాలు నేను మీ మధ్యలోనికి దిగివచ్చి నేను చేస్తూ ఉన్నానని మీరు సెలవిచ్చిన వాక్కుల కొరకే స్తోత్రం నాయన. రూతు తన అత్తైన నయోమిని హత్తుకున్నట్లుగా నా తండ్రి యేసయ్యా నిన్ను హత్తుకున్నప్పుడు నా తండ్రి చేసిన ప్రతి దానికి మీరు ప్రతిఫలం ఇస్తారని, నీ రెక్కల క్రింద సురక్షితంగా మమ్మల్ని జీవింపచేస్తారని, సంపూర్ణమైన బహుమానాన్ని మీరు దయచేస్తారని మీరు మాట్లాడినట్లుగానే మీరు నెరవేరుస్తున్నందుకై స్తోత్రం నాయన. యేసయ్యా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రభువా అన్యులతో అన్యజనులతో సహవాసం చేయకుండా మూర్ఖులకు ఈ తరం వారికి వేరై ఎవరైతే ప్రత్యేకంగా జీవిస్తారో వారు నా తండ్రి నిన్ను హత్తుకున్నప్పుడు నాయన వారి పక్షంగా మీరు యుద్ధం చేస్తారని, శత్రువులను వెళ్ళగొడతారని నా తండ్రి నీకు స్తోత్రం నాయన. గొప్ప బలము కలిగినటువంటి జనములను వారి ఎదుట నుండి వెళ్ళగొట్టి నా తండ్రి ఒక్కడు 1000 మందిని తరిమేటట్లుగా మీరు గొప్ప కార్యాలు చేస్తారని వాగ్దానం ఇచ్చినందుకు స్తోత్రం నాయన. మీరు మాకిచ్చిన మాట చొప్పున నిన్ను హత్తుకున్న ప్రజల పట్ల మీరిచ్చిన మంచి మాటలన్నిటినీ నెరవేర్చబోతున్నందుకై స్తోత్రం. ప్రతి మాటను మీరు నెరవేరుస్తున్నందుకై స్తోత్రం. ప్రతి కార్యాన్ని మీరు సఫలపరుస్తున్నందుకై స్తోత్రం. నిన్ను హత్తుకున్న ప్రజలందరూ నేటి వరకు సజీవులై ఉన్నారని, ఎందరైతే నిన్ను స్తుతిస్తారో వారందరూ సజీవులని నా తండ్రి, సజీవులు నివసించు భూమి మీద మహా ఘనకార్యాలు మీరు చేస్తున్నందుకై స్తోత్రము నాయన. ఎక్కడైతే సజీవులు ఉన్నారో, ఏ కుటుంబంలో అయితే సజీవులు ఉన్నారో, ఏ సంఘములో అయితే సజీవులు ఉన్నారో వారి మధ్యలోనికి మీరు దిగివచ్చి మహాఘన కార్యాలు మీరు ప్రారంభిస్తున్నందుకై స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో మహాఘన కార్యాలు మీరు ప్రారంభిస్తున్నందుకై స్తోత్రం నాయన. మహాఘనమైన కార్యాలు మీరు ప్రారంభిస్తున్నందుకై స్తోత్రం. మీరు కార్యాలు చేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. వాక్యం విని నిన్ను వెంబడిస్తున్న ప్రజల పక్షంగా నా తండ్రి ఎవ్వడును ఏమీ చేయలేడని మీరు సెలవిచ్చారు నాయన. ఎందరైతే వాక్యము విని నిన్ను హత్తుకుంటానని తీర్మానంతో నడిపించబడుతూ ఉన్నారో ప్రభువా, ఏ తెగులు ఏ మనుష్యుడు కానీ ఎటువంటి దుష్టుడు కానీ ముట్టలేడని, ఏమీ చేయలేడని మీరు సెలవిచ్చినట్లుగానే మంచి కాపుదలనిచ్చి నా తండ్రి శుభప్రదంగా జయప్రదంగా విజయోత్సవాలతో ఈ 2021వ సంవత్సరంలో మీ ప్రజల పక్షంగా మీరు నిలిచి ఉండి చెయ్యి పట్టుకొని మీరు నడిపిస్తున్నందుకై స్తోత్రము నాయన. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను ప్రతి ఒక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలభరితంగా మార్చి ఆశీర్వదించమని ఈ ఆరాధన అంతటి ద్వారా మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకున్నందుకై స్తోత్రం. మీ సేవకుల్ని మరింతగా బలపరిచి మీరు వాడుకున్నందుకై స్తోత్రం. ఆరాధనలో పాల్గొందిన చిన్నలను పెద్దలను యవనస్తులను కన్యకలను వృద్ధులను అందరినీ మీరు తృప్తిపరిచి ఆనందింపచేసినందుకై మరొక్కసారి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రభు అయిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సన్నిధి, సముఖము కూడి వచ్చిన మనకును సర్వప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులకును అలాగే యేసయ్యను హత్తుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలము తోడుగా ఉంచి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.